నమస్తే. వెల్కమ్ టు ఏవీ న్యూస్. బులెటిన్స్‌లోని అప్డేట్స్ చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకుడు కౌశిక్ హరి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్, కేటీఆర్‌పై మాట్లాడే స్థాయి సీఎంకు లేదని అన్నారు. విదేశాల్లో పనిచేస్తున్న తెలుగు ప్రజలను అవమానించేలా వ్యాఖ్యానించారని, వారికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తీసుకుపోతా ఉన్నాడు. ఇవాళ ఎక్కడ పోయినా కానీ, భారతదేశంలో ఏ రాష్ట్రం పోయినా కానీ, మన ముఖ్యమంత్రిని చూసి, ఆయన మాటను చూసి, ఆయన వ్యవహారం చూసి అందరూ కూడా మన రాష్ట్రాన్ని చులకనగా చూసే పరిస్థితి వాళ్ళు ఏర్పడ్డది. ఆయన భాష కానీ, ఆయన యాస కానీ, అసందర్భమైనటువంటి మాటలతోటి వాళ్ళ రాష్ట్రాన్ని ఇవాళ చిన్నతనం చేస్తూ ఉన్నాడు. ఇవాళ ప్రపంచంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా తినని తిట్లన్నీ కూడా నువ్వు ఇవాళ తిన్నావు. దాంట్లో గిన్నీస్ రికార్డులకు వచ్చినావు. నువ్వు అత్యంత తిట్లు తిన్న వ్యక్తిగా నీకు ఈ తిట్లను కానీ, ఈ రాత్రిపూట దేవుళ్ళు కడకచ్చి తిట్టేది కానీ, ఇవన్నీ చూసుకొని ఫ్రస్ట్రేషన్లో అని ప్రభుత్వం పోతుందని చెప్పేసి భయంతో ఇవాళ నువ్వు ఏం మాట్లాడుతున్నావో, ఏం చేస్తున్నావో అర్థం కాని పరిస్థితులకు వచ్చినావు. నీకు కేసీఆర్ పేరు జపం తీయకపోతే నీకు పూట గడవది. ఇవాళ కేసీఆర్ పేరు చెప్పుకొని ముఖ్యమంత్రి అయినావు, మళ్ళీ కేసీఆర్ పేరు చెప్పుకునే వాళ్ళ నువ్వు సర్వైవ్ కావడానికి ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ఎంత కష్టపడ్డా, నువ్వు ఏం చేసినా కానీ ప్రజలను మోసం చేసింది కానీ, అదేవిధంగా దేవుళ్ళని మోసం చేసింది కానీ, నీకు పుట్టగతలు ఉండని పరిస్థితికి వచ్చినాయి. నిన్ను ప్రజలందరూ కూడా ఎప్పుడు దిగిపోతాడురా, ఈ 2 ఏళ్ల కాలం ఎప్పుడు అయిపోతుందిరా అని చెప్పి ప్రజలే కాదు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కరడుగట్టిన కార్యకర్తలు కూడా నీ ప్రభుత్వాన్ని ఈసడించుకుంటారు, తిడుతూ ఉన్నారు. నీకు ఎందుకు ఓట్లేసి గెలిపించినామంటున్నారు. నిన్నటి సభ జరిగినాక పూర్తిగా నువ్వు గంగా చంద్రముఖిగా మారిందని ఏ విధంగా అంటారు, పూర్తిగా ఫ్రస్ట్రేషన్కి ఇవాళ నువ్వు పోయేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. కేసీఆర్ గారి జాతి గురించి, కేసీఆర్ గురించి. నువ్వు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ వారి స్థాయిలో నువ్వు రావాలంటే 100 జన్మలు ఎత్తినా కానీ రాలేవు. ముఖ్యంగా నువ్వు వాళ్ళ జాతి గురించి కానీ, ముఖ్యంగా ఏదైతే ఇవాళ దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ మన వాళ్ళందరూ కూడా వివిధ దేశాలలో పోయి పనిచేస్తూ ఉన్నారు, వ్యాపారం చేస్తూ ఉన్నారు. వాళ్ళని కించపరిచే విధంగా ప్రతిసారి కూడా మీరు అమెరికాలో పోయి బాత్రూమ్లు గడుగుతుర్రు అని చెప్పి వాళ్ళని కానీ వాళ్ళ కుటుంబాలను కించపరుస్తున్నావు. ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి నువ్వు ముందుగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అసలు నువ్వు ఒక అసమర్థమైనటువంటి ముఖ్యమంత్రి. రాష్ట్రంలో నీటి నిల్వల పరిస్థితిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్ స్థాయికి చేరుకున్నాయని తెలిపారు. ప్రస్తుత పరిస్థితిలో తాగునీటి సరఫరా కూడా సవాల్గా మారే అవకాశం ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. అత్యవసర సమావేశంలో ముఖ్యంగా నీటిపారుదల శాఖకు సంబంధించి ఏ రిజర్వాయర్లో కూడా డెడ్ స్టోరేజీ తోటి పాటే ఉన్నాయి. ఎక్కడా కూడా డ్రింకింగ్ వాటర్కి మించి అసలు డ్రింకింగ్ వాటర్ కూడా కష్టమయ్యే స్థితిలోనే లెవెల్స్ ఉన్నాయి. అది శ్రీరామ్ సాగర్ కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, ఎనీ రిజర్వాయర్ అన్నీ కూడా డిఫిసిట్ రెయిన్ఫాల్ తోటి పాటు ఈ యొక్క లెవెల్స్ కూడా చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. తిరుమల 2వ ఘాట్ రోడ్డులో కారు ప్రమాదం చోటు చేసుకుంది. 39వ మలుపు వద్ద అదుపు తప్పిన కారు రోడ్డు పక్కన రక్షణ గోడను ఢీకొట్టింది. ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. ఎన్నో మలుపిదే ఏం చెప్తున్నారంటే పోయిందా బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు చేపట్టిన 15 కిలోమీటర్ల పాదయాత్రకు భారీ ప్రజాస్పందన లభించింది. కాళేశ్వరం పంపులను వెంటనే ప్రారంభించి గోదావరి జలాలతో రంగనాయక సాగర్ నింపాలని రైతులు చేస్తున్న డిమాండ్కు మద్దతుగా ఈ యాత్ర నిర్వహించారు.
శంషాబాద్ మండలం బహదూర్గూడలో భూముల వ్యవహారం ఉద్రిక్తంగా మారింది. తమ భూములను అక్రమంగా స్వాధీనం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఉన్నప్పటికీ ఇప్పుడు తమ సొంత భూముల్లోకి గోడ దూకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోయారు. ఏడుస్తున్నావు? అవును, మళ్ళా ఏడవకుంటే ఏముంది సార్? ఇప్పుడు ఏం చేసుకొని బతకాలి? పిల్లలు ఏం చేసుకొని బతుకుతారు? మేమేం చేసుకొని బతకాలి? అన్యాయంగా వచ్చి గుంజుకొని మరి ఇట్లా వస్తున్నామని ఒక మాట చెప్పకుండా. నిన్న ఊర్లోనే ఉన్నావా? ఎవరు నువ్వు? ఊళ్ళున్నా తండకోయినా. ఎట్లా పోలీసులు ఓనియకుంటే రింగ్ రోడ్ పొట్టి పోయినాం. రింగ్ రోడ్ పొట్టి పోయి మళ్ళా అట్లా పోయి ఆ తండకు దగ్గర గోడ మీదకి వెళ్ళి దుంకిపోయినాం. మేమేమన్నా దొంగతనం చేసినామా? వాళ్ళదేమన్నా దోసుకొచ్చినామా? వాళ్ళ ఇండాల్లో దొంగలు పడ్డామా? మాకు వచ్చిన కష్టమేముంది సార్? అట్లా పోయి అట్లా గోడ మీదకి వెళ్ళి మా భూములకు మేమే దొంగతనం అయినామా? మా పిల్లలు ఎట్లా బతకాలి? అది ఇయ్యాలది కాదు, పిరియలు గడిచినాయి. అత్త ముసలిగా అయింది. మేము ముసలిగా అవుతున్నాం. ఇన్ని రోజుల కబ్జా, 80 ఏళ్ళ కబ్జా అది. 80 ఏళ్ళ నుంచి ఎవరు రాలే మీ దగ్గరికి? ఎవరు రాలే మా దగ్గరికి. మరి రేవంత్ రెడ్డి ఎట్లా ఈయన వచ్చిన తర్వాతనే ఎందుకు మిమ్మల్ని? మరి ఎందుకో మరి ఆయనకు మా బాదురుగూడమే దొరికిందంట, ఏ ఊరు దొరకలేదంట. బాదురుగూడెం దొరికి బాదురుగూడెం వచ్చిండు ఆయన. వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద వార్తలు రాస్తారు, మీ పట్టా భూమి కాదు మీరు కబ్జా పట్ట మాది, పట్టుంది. అది పట్టున్నది కానీ లేదా అని అట్లా అవ్వదని చెప్తున్నాడు ఆయన. ఇస్తలేరు, కాగితాలు ఇస్తలేరు. అది భూమి అయినప్పుడు కూడా మా పేర్లు కలెక్టర్ దాక్కున్నాయి. ఆయన కూడా ఏం వింటలేరు. ఎట్లా ఇప్పుడు వాళ్ళు ఏ పంట వేసారు మీరు? మీరు ఎవరికి దోసిన పంట అది. పూల చెట్లు పెట్టుకురు, దూళ్ళు ఉన్నోళ్ళు సొప్పాలుకుర్రు, గడ్డి పెట్టుకురు. పోనిస్తలేరు. పాలు విండుకరా అని ఓనియలే. నీళ్ళు దాపుతామంటే ఓనియలేదు. ఆడోళ్ళనేమో గుంజి అది ఎక్కిస్తారు డిసిము. ఏం దొంగతనం చేసినాం సార్? మేము కష్టం చేసుకొని బతుకుతున్నాం. మాకు అడ్డమైంది, రోడ్లు కొట్టి ఆడగొట్టి ఈడగొట్టి వాళ్ళనైతే చెయ్యి పెట్టి మేము బతకలే. మేము కష్టం చేసుకొని బతికినాం. దేవుడు రెక్కలు ఇచ్చిండు. పెద్దలు సంపాదించిన భూమి అందులో కష్టం చేసుకొని బతికినాం. మేము ఎవరినేం ముంచలే. ఆడవిల్లలు ఉండ్రు. ఆడవిల్లల పెళ్లిళ్ళు ఎట్లా అవుతాయి? అలా పురుళ్ళు పుణ్యాలు అలా అన్ని ఎట్లా అవుతాయి? ఆ పెళ్లిళ్ళు ఎట్లా అవుతాయి? ఇట్లా చేస్తే అద్రగానం చేస్తే ఊరి మీద. ఇప్పుడు ఆ భూమి పోతే మీ పరిస్థితి ఏందమ్మా? పరిస్థితి ఏంటి? మందు డబ్బాలు తెచ్చుకొని తాగేదే ఉంది. ఏం పరిస్థితి లేదు మాకు. మందు డబ్బాలు తెచ్చుకొని ఆయన పేరు పెట్టి మందు తాగుతాం. ఇక అంతకన్నా మించి ఏం లేదు మాకు. ఏం లేదు ఇక. ఏం మాకు చేత కాకుండా అవుతుంది. ఏం చేసుకొని బతకాలి మేము? కరెంట్ కూడా తీసేస్తారు. కరెంట్ నిన్న 8 గంటలకు ఊళ్ళో తీసేసిర్రు. మళ్ళా అది వరకు తండాల తీసేసిర్రు. కరెంట్ తీసేస్తే ఎట్లా మరి ఎట్లనో మళ్ళా ఆయనకే గుర్తుండాలి. ఆయన అందరినీ రాజ్యమంతా ఆయన పిల్లలు కాదు, ఆయన రాజ్యం వెళ్తాడు కదా. ఆయనకు తెలియదా ఎట్లా బతుకుతారని? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే అమ్మా? కేసీఆర్ ఇక అందరూ కానీ ఆయనకు టైం ఇయ్యలే. టైం ఇస్తే ఎట్లా అవును అట్లా అయిపోయింది. రేవంత్ రెడ్డి వచ్చినా కానీ మీ భూములు పోతున్నాయి. అవును, రాజాల పట్టి మొత్తం ఇడిచిపెట్టి మా ఊరి మీద కన్ను పెట్టిండు ఆయన. మా బీదల మీద పొట్టకలేక బట్టకలేక బతుకుతుర్రు. అలా గుంజుకొని ఆయన ఇంకా మొగుల్లోతు కడతాడు ఆయన బంగ్లో. బుల్లెట్ ట్రైన్ ఎత్తాడు. బుల్లెట్ ట్రైన్ వేస్తే మా కోసం వేస్తాడు ఆయన. కొని వేయాలి. కొని వేసి నువ్వు సీయానివి కదా, కొని వేసి పేరు తెచ్చుకో. నువ్వు బీదలతోనే గుంజుకొని వేస్తావా బుల్లెట్ రైడ్? ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? ఎవరు సీఎం కి ఏం చెప్తావు? ఏం చెప్పాలి? మా తాన గుంజుకో, మమ్మల్ని మందు పోసి చంపు, గంతే చెప్తాం. ఒక్క మాటనే, దానికి మించి ఏం లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వంటి పోరాట స్వభావం ఉన్న నాయకులు తనకు ఇష్టమని చెప్పారు. మెడ మీద కత్తి అంటే నాకు సంఘటన గుర్తొచ్చింది. దాన్ని ముందు చెప్తా. సరిగ్గా నవంబర్ 29, 2009 కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని చెప్పి నిరాహార దీక్ష కూర్చున్న రోజు. ఆ రోజు మేమందరం కరీంనగర్లో ఉన్నాం. కరీంనగర్ నుంచి బయలుదేరి కేసీఆర్ గారు సిద్దిపేట పోవాలి. అక్కడ అమరణ దీక్ష కూర్చోవాలి. అది ఆ రోజు ప్రోగ్రాం.
సరిగ్గా కరీంనగర్లో బయలుదేరి అలగనూరు వచ్చే వరకే కేసీఆర్ గారిని అరెస్ట్ చేసినారు, చుట్టుముట్టినారు. ఆయన తీసుకొని మమ్మల్ని అందరూ వెనకాల ఆపేసి వెళ్ళిపోయినారు. మేము కూడా వెనకాల ఆగిన మా మానేరు అవతల ఆపింది మమ్మల్ని. ఆపితే కూడా మేము దిగి దాని మీద పరిగెత్తుకుంటూ మేమందరం కూడా బ్రిడ్జ్ క్రాస్ చేసి అక్కడికి వచ్చేసరికి లిఫ్ట్ చేసేసినారు సార్ని. జయశంకర్ సార్ని వదిలేసినారు ఆ లొల్లిలో. నేను జయశంకర్ గారిని గట్టిగా పట్టుకొని నా కారులో ఎక్కించుకొని ఇక పోలీస్ కార్లు ఎట్టుపోతున్నాయి, మేము కూడా అదే వెనకాల ఫాలో అవ్వకుంటూ పోతున్నాం. పోతుంటే మేము కాకతీయ యూనివర్సిటీ చేరుకోగానే అక్కడ మరి ధర్నా జరుగుతూనే ఉంది, రాస్తారోకో జరుగుతుంది. నేను పోయి విద్యార్థులతో కూర్చున్నా. జయశంకర్ సార్ని మీరు ఇంటికి పోండి సార్, మీరు ఇక్కడ ఎందుకు అని సార్ని ఇంటికి పంపించినాం. ఇక పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, అరెస్ట్ చేసిండ్రు. తీసుకుపోయి ఆల్రెడీ తీసుకుపోతున్నారు. తీసుకొని పోతుంటే ఆ వ్యాన్లో ఉన్నాం అందరం, వ్యాన్లో తీసుకొని పోతున్నారు. హన్మకొండ చౌరస్తా రాగానే ఆడ సిగ్నల్ పడ్డదో ఏమో పడ్డది, బండి ఆగింది. ట్రాఫిక్ వచ్చింది ఏదో టైం. అందరం దుంకినాం. దుంకి ఆయనతో జయశంకర్ సార్ ఇంట్లో పోయి కూర్చున్నాం. మళ్ళా కొంటకు పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. వచ్చి నువ్వు పోలీస్ అరెస్ట్ నుంచి తప్పించుకొని పారిపోయినందుకు నేను మళ్ళీ అరెస్ట్ చేస్తున్నాం అన్నారు. ఓకే, అరెస్ట్ చేసిండ్రు, కేసు పెట్టిండ్రు. తీసుకుపోయి మెజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేసి జైలుకి పంపించిండ్రు. ఇది సరిగ్గా నవంబర్ 29 రోజు వరంగల్ జైల్లో ఆ రోజు రాత్రి అంతా అక్కడే గడిపినాం. పాపం జైలర్ గారు మంచోడు. ఆయన జైలరు అక్కడ ఉండే సిబ్బంది అంతా చాలా సానుభూతితో ఉన్నారు. తెలంగాణ రావాలి కదా సార్, తప్పేమున్నది సార్. పాపం వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. చూసుకొని సార్ మీరు సెల్లో ఎందుకు పంటారు, మీరు హాస్పిటల్ పండుకోండి అన్నాడు. సరే మీరు ఎక్కడ చెప్తే అక్కడ పండుకుంటే, జైల్లో ఉన్నాం ఏం చేస్తాం, ఎక్కడంటే అక్కడ పడుకున్నాం. తెల్లారు లేపిండ్రు 6 గంటలకు. ఛాయ్ తాగుతారా అన్నారు. ఛాయ్ తాగుతుంటే ఓకే ఛాయ్ తాగినా. గడ్డం చేసుకుంటారా అన్నారు. ఏం పని పాడైతుంది జైల్లో. సరే మీ ఇష్టం, ఏం చేయమంటే అది చేస్తాను అని అక్కడ బయట తీసుకుపోయిన కూర్చోబెట్టి చెట్టు కింద కూర్చోబెట్టి గడ్డం చేస్తుండ్రు. ఒక ఆయన పిలిచిండు, ఒక సోదరుని పిలిచిండు, బార్బర్ను. ఆయన వచ్చిండు, గడ్డం చేస్తాను. ఇది ఎట్లాంటి పరిస్థితి మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 4 నెలలైంది సరిగ్గా. కేసీఆర్ గారు నిరాదీక్ష కూర్చున్నారు. ఒక ఉద్విగ్నభరితమైన వాతావరణం రాష్ట్రం అంతా ఉంది. తెలంగాణ కావాలని, తెలంగాణలో వద్దని ఇంకో చోట, అట్లాంటి పరిస్థితున్న నేపథ్యం అది. ఆ గడ్డం గీస్తా ఉన్నాడు ఆయన. ఆ సోదరుడు గడ్డం గీస్తున్నాడు. ఏదో ఒకటి ముచ్చట పెట్టాలి కదా. గడ్డం గీస్తున్నప్పుడు ఏం ముచ్చట లేకుండా ఎట్లుంటుంది. సరే గడ్డం గీస్తుంటే ఏ ఊరు తమ్ముడు అన్నాడు. కరెక్ట్ కత్తి ఇక్కడ ఉంది. పులివెందుల సార్ అన్నాడు. ఇక ముచ్చట బంద్. ఆడికి ఏం మాట్లాడుతావు ఇంకా. అప్పుడే రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 4 నెలలైంది. మనం తెలంగాణలో లొల్లిపెట్టి మనమేమో ఆగమాగం చేస్తాం. ఆ సోదరుడు పులివెందుల ఏదో మర్డర్ కేసులు అరెస్ట్ అయ్యి జైలు ఉన్నాడు. కత్తి ఇక్కడ ఉంది. ఇంకేం మాట్లాడతాం. వామ్మో ఇదట ఉందని చెప్పి ఏం మాట్లాడకుండా ఆయన నవ్వి లేదు సార్, నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే ఇష్టమే, కానీ కేసీఆర్ గారు అంటే ఇష్టం. నాకు ఫైటర్లు ఇష్టం సార్. ఫైటర్ ఎవరైనా సరే, ఏదైనా సరే కొట్లాడేటోళ్ళు అంటే ఇష్టం సార్ అని చెప్పి చాలా మర్యాదగా. సో ఇప్పుడు నారు గారు చెప్పగానే నాకు వెంటనే నేను ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయాను. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలింతలను బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు పరామర్శించారు. ఈ నెల 13న సిజేరియన్ అనంతరం అస్వస్థతకు గురైన 5 బాలింతల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితుల కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పిన హరీష్ రావు వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. శంషాబాద్ మండలం బహదూర్గూడలో భూముల వివాదం ఉద్రిక్తంగా మారింది. భూములు కోల్పోతున్నామన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. తమను భూ కబ్జాదారులుగా, దొంగలుగా చిత్రీకరిస్తూ కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయని వాస్తవాలను తెలుసుకుని రాయాలని కోరారు.
ఇన్ఫర్మేషన్ ఇచ్చి అంటే మేమే కబ్జా చేసుకుంటాం. మేమేం హైదరాబాద్ చెప్తున్నారు మీ 650 మీడియా వాళ్ళు కూడా రాసిరంట సార్. మీడియా వాళ్ళు కూడా బాదరగూడ రైతులు దొంగలంట. మేము దొంగలు అట్లా రాసే మీడియా వాళ్ళకి ఏం చెప్తారు? అట్లా రాయొద్దు, మీరు తెలుసుకొని రాయాలి. మీరు మెజారిటీ ఎవరిదుందో చూసి మీరు రైట్ గా కరెక్ట్ ఎవరు మాట్లాడుతూ తెలుసుకొని రాయాలి. ఎప్పుడైనా కానీ రైతులు దొంగలు కాదు సార్. రైతులు మా పరిస్థితి ఏంటి, మేము రోడ్ పైన పడాలి. కాబట్టి రోడ్ మీద పడే పరిస్థితి చేయలేదు సార్. ఏ గవర్నమెంట్ రైతుల దగ్గర రాలేదు. ఏ గవర్నమెంట్ రాలేదు. ఇది వరస్ట్ గవర్నమెంట్. కాంగ్రెస్ అంటేనే వరస్ట్ గవర్నమెంట్. వాడు వచ్చిందే మా దగ్గర ఉన్న భూములు తీసుకోవడానికే వచ్చింది. అక్రమంగా తీసుకోవడానికే వచ్చిండు రేవంత్ రెడ్డి, అంతే. మేము ఎంత ఏడుస్తున్నామో మాకే తెలుసు. నిద్ర లేవు మాకు తెలుసా సార్, నిద్ర లేవు. అసలు మొత్తం హైట్ 2000 మెంబర్స్ పోలీసులు దిగిరు సార్. మేము మా విలేజ్ వాళ్ళు మేము రావడానికి మా ఆధార్ కార్డు చూస్తున్నాం. మేము టెర్రరిస్టులమా, మేము పాకిస్తాన్ వాళ్ళమా? అక్కడ టెర్రరిస్ట్ వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళని పట్టుకోపోయి మేము టెర్రరిస్టులు లాగా ఆధార్ కార్డు చూస్తేనే మమ్మల్ని అలో చేస్తారు సార్. మేము అంతా దొంగలమా చెప్పండి మరి మీరే. మహాలక్ష్మి అన్నాడు, స్మార్ట్ కార్డు మహాలక్ష్మి అన్నాడు. మహిళలను దొంగలం చేసింది లేదు సార్. ఇంటి దగ్గర మొత్తం నైట్ కూడా పోలీసులు తిరుగుతారు. ఎందుకు ఏమన్నా టెర్రరిస్ట్ చేస్తున్నాం ఏమన్నా? మరి పొలం కాడ పశువుల పరిస్థితి ఏందమ్మా? లేదు, వాటర్ తాగడానికి కూడా ఎవరిని అలో చేయలేదు. ఎవరు వాటర్ తాగిద్దామని కూడా పంపిస్తలేరు అసలు తెలుసా. ఒక షుగర్ పేషెంట్ అక్కడ ఉండే సార్ నిరాహార దీక్షలా, ఆయనకు షుగర్ పేషెంట్ ఉన్న టాబ్లెట్ ఇస్తుంటే కూడా ఒక ఆమెను అలో చేయలేదు. లేదు తెలుసా. ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి మా భూములు మాకు కావాలి. ఇక్కడ ఏ బుల్లెట్ ట్రైన్ లేదు, ఏం లేదు సార్. ఆయన కబ్జా చేయడానికి వచ్చింది. ఇదంతా డ్రామా. ఒకవేళ మీ భూముల దగ్గరికి వస్తే ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? రావద్దు మా దగ్గరికి, మేము ఏం చేయాలి చెప్పులు మెడలకి వదిలిపెట్టము సార్. మేము ఇది 80 years నుంచి మా తాతలు ముత్తాతలు అందరు చేసుకున్నాడు సార్. ఇది కబ్జా చేసినట్టు ఎట్లయితుంది? ఈ రోజు ఆ భూమి పోవడం రోడ్ల మీద పడాల్సి వచ్చింది సార్. సార్ ఇప్పుడు వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తపై హత్యాయత్నం కలకలం రేపింది. గీసుకొండ మండలం కోడిలింగాల గ్రామంలో ఆడపు మహేష్ పై రౌడీ షీటర్ పత్తి కుమార్ పెట్రోల్ పోసి నిప్పండించినట్లు బాధితుడు ఆరోపించాడు. తన గురించి ఎమ్మెల్యేకి ఏం చెప్పావంటూ ఈ దాడికి పాల్పడ్డాడని తెలిపాడు. వేరే కార్యక్రమం ఉంటే అడిగి వేసిన కాంగ్రెస్ పార్టీలో సొంత కాంగ్రెస్ లేదని అది వేరే రకం జరిగింది. అయిపోయిన తర్వాత కోణాలు అంతా జరిగిన తర్వాత నేను లాస్ట్ అంతా అయిపోయింది. జన్ను మాది ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి గిరికి రానంటే ఈ టైంలో ఎందుకు తీయానంటే అన్న నువ్వు రానని అన్నాడు. అన్న తర్వాత ఈ టైంలో గిట్టు రావద్దు, అసలు ఏరియా చాలా డేంజర్ అని చెప్పినాడు. అన్న తర్వాత ఏం కాదన్నా ఇదంతా మన ఏరియా అన్న అన్నాడు. వద్దు లైట్ల కింద కూసుకోవాలని చెప్పిన. అన్న తర్వాత ఏం కాదన్న మంచి డేంజర్ ఏరియా అని నేను చెప్పినాడు. రమ్మని చెప్పాను. అక్కడ నేను పెగ్గు తాగిన వస్తే వాడు వచ్చిండు, అతను మాట్లాడాడు. అరే నువ్వు ఎమ్మెల్యేకి ఏం చెప్పినావురా నా కోసం అన్నాడు. నేను ఎమ్మెల్యేకి ఏం చెప్పలేదు. ఎమ్మెల్యే అంత అభివృద్ధి పథకంలో అందరూ దూసుకుపోతున్నాం. మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గురించి చాలా మాట్లాడద్దు, ఇంతియాజ్ ఫోన్ చేయాలంటే ఇంతియాజ్ ఫోన్ చేస్తే అలాంటి గురించి ఏందని నాకు సెల్లు గుంజుకున్నాడు. అంటే నేను ఇంతియాజ్ చాలా మంచివాడు, అభివృద్ధి పథకంలో దూసుకుపోతున్నానంటే నమ్మించిండు, పెట్రోల్ పోసిండు, తలకు పెట్టాడు. నాకు ఓపిక లేదు. నాకు పత్తి కుమార్ నేను చచ్చిపోయి అయిపోయింది నా పని. నాకు నా కుటుంబ సభ్యులకు మా ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా నా ఇంటి నా గ్రామ ప్రజలకు నేను ఏం చేసిందో వదిలిపెట్టాను. నా పరిస్థితి బాగలేదు. సాగు కన్నా మాటలతో లాస్ట్ చివరం దండం పెడతా. నా గ్రామ ప్రజలు బాగుండాలి. నాకు ఎటు పని చేస్తలేను, తప్పు చేస్తా. మా గ్రామ ప్రజలకు క్షమాభిక్ష చేస్తున్నా. నా ఆరోగ్యం క్షీణించిపోయింది. నాకు ఇదివరకే అనారోగ్యంతో 26 ఏళ్ళ నుంచి సుదీర్ఘ కష్టకాలంలో కష్టపడతాను మొత్తుకున్నా. సరే కానీ ఇట్లాంటి చర్యలు తీసుకొని నేను చంపుతానని ఇంత స్కెచ్ చేయలేదు. అందరూ నా ఊళ్ళే, నా తమ్ములే, నా అన్నదమ్ములే, నా అక్క చెల్లెలే, నా కుటుంబం చూస్తా నా ఊరే అనుకుని ఎప్పుడైనా నా ఊరేమైనా తప్పు చేసి నా ఊరికి గమనిస్తా అనుకున్నా. కానీ ఇంత దారుణం కానీ పెట్రోల్ పోసి ధైర్యటు తగలబెట్టడం అంటే ఇంత దారుణం చూడలేదు. అతని విషయంలో ఇంతవరకు ఎన్కౌంటర్ చేయాలని పోలీసు వాళ్ళకు
చేయలేదు. ఎన్కౌంటర్ ఎందుకు చేయలేదు? ఒక జీవిత ఖైదు పడ్డాడు వాడు. వాడిని ఎందుకు వదిలిపెట్టారు పోలీసు వాళ్ళు? వాడిని ఎందుకు ఎన్కౌంటర్ చేయలేదు? వాడు పట్టవగలు పెట్రోల్ పోసి వద్దని స్కెచ్ చేసి ఇలా చూస్తా నేను అర్థం చేసుకోలేదు. అందరు నా కూటమే, నా స్వభావమే అనుకున్నా కానీ, అందరు నాన్నదమ్ములే అనుకున్నా కానీ, ఇలాంటి చర్యలు తీసుకుంటే ఇట్లా పెట్రోల్ పోసి బహిరంగ నన్ను తగలబెట్టడం అంటే, ఇది తెలంగాణ ఉద్యమకారుడు ఏదైతే శ్రీకాచారి కష్టపడే కార్యకర్త నేను 26 ఏళ్ళ సుదీర్ఘ కాలంలో ఇంకా నన్ను అయిపోయింది. నా కుటుంబానికి ప్రత్యేకంగా ప్రభుత్వం ఆదుకొని నా సాగుకు కారణమైన వాడిని తక్షణమే ఎన్కౌంటర్ చేయాలని, వానికున్న ఎవరు సహకరించిలో వాని లిస్ట్ తీయాలని ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందికి, మా ఎమ్మెల్యే గారికి, జిల్లా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఎందుకంటే నా సావి మార్గమైన చివరి దిశలో నేను అనుకున్నా. కానీ ఇంతటి ఘోరం అయితే నేను ఎప్పుడు స్పందించలేదు. నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు. దయచేసి నా ఇంటి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మా కాంగ్రెస్ పార్టీకి టీం చేస్తున్నా. ఇలాంటి ప్రభుత్వంలో కాంగ్రెస్ రావాలని మారుకొని ఏం చేస్తుంటే, ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా రౌడీ షీటర్ అయిన పత్తి కుమార్ ఖాన్కి డైరెక్ట్ వచ్చి వాడిని ఎన్కౌంటర్ చేయకుండా ఇదివరకే వాడు నా మీద మర్డర్ కేసు చేసిండు. అది చెప్పుకున్నా. ఇది వాగ్మూలం పరిగణించుకొని రేపటికైనా చనిపోయిన దండం పెట్టడానికి సిపి గారికి నా చేతిలో వస్తలేవు. ఇలాంటి ప్రభుత్వం రేపు తక్షణం ఎన్కౌంటర్ చేస్తేనే నా ఆత్మకు శాంతి చేకూరుస్తానని కోరుకుంటానా. నా చివరి అంశం, ఆల్రెడీ నాకు అన్ని అవయాలు కోల్పోయినాయి. నా ఛాతి మీద చూత మొత్తం కాలిపోయినాయి. చెప్పలేని అంశం. నాకు మాట చూత రావడానికి వస్తలేదు. గొంతు మీద చూత పోసిండు వాడు. వాడిని ఎన్కౌంటర్ చేయాలి తక్షణమే. అమ్మా దేవుడా, అమ్మో బాబు, అమ్మా దేవుడా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ప్రముఖ కార్టూనిస్ట్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన అభిమాన రాజకీయ నాయకుడు కేటీఆర్ అని ఆయన చెప్పారు. నాకు కూడా ఇప్పటికీ ఒక అభిమాన పొలిటికల్ లీడర్ కేటీఆర్ గారు. ఒక కార్టూనిస్ట్గా అది నేను గర్వంగా చెప్పగలుగుతా. ఆ రోజు నేను కేటీఆర్ గారు వస్తే తనని ఆహ్వానించడానికి నేను ముందొచ్చిన, ఇట్లా కారు దిగి వస్తున్నాడు. ఇదే నా బ్యాగ్ చంకకేసుకొని ఇట్లా మెట్లెక్కుతున్నా. వెనకాల ఉన్నారు కేటీఆర్ గారు. అన్న, ఈ బ్యాగు లేకుండా నీకేమైనా బ్యాలెన్స్ తప్పుతావా అన్నాడు. ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్. నైట్ కూడా వేసుకొని పడుకుంటావా అన్న అన్న కూడా అన్నాడు. ఇంకో నేను ఇంత పొలిటికల్ లీడరు స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ లాగా, ఇంట్లోకి పోతే హస్బెండ్ లాగా, తండ్రి దగ్గర కొడుకులా, ఇది ఎట్లా సాధ్యం పొలిటికల్కి? ఎందుకంటే ఇంటి నిండా కూడా కార్యకర్తలు ఉంటారు. వీళ్ళకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కడ? నాకు అది చాలా ఆశ్చర్యం అనిపించి తర్వాత మీ మీద చాలా అభిమానం కూడా పెరిగింది.